ప్రభుత్వం కానీ కొన్ని వేల ఎకరాల భూసేకరణ జరపడం జరిగింది. మరి భూసేకరణ జరిపిన తర్వాత అది ప్రభుత్వ భూమి అవుతుంది. ప్రభుత్వ భూమి అయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలము అగ్రకులాలే లేరు కదా, చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఉన్నారు. మరి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ యొక్క ఓబీసీలకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ యొక్క భావి తరాలకి ఇండస్ట్రీస్ పెట్టుకోవటానికి కానీ లేదా వాళ్ళ యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకోవటానికి ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయి. ఈ యొక్క దీన్ని కూలంకషంగా పరిశీలించినటువంటి బూడి రామచంద్ర యాదవ్ గారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో రాజధాని పరిధిలో 1000 ఎకరాలు ఓబీసీలకి కూడా కేటాయించాలి. ఓబీసీల నుండి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవటానికి ఇంకొక విషయం కూడా చెప్పారు బూడి రామచంద్ర యాదవ్ గారు. వాటికి అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి న్యాయమైనటువంటి భూసేకరణకి, అంటే 1000 ఎకరాలు సేకరించడానికి కావలసినటువంటి డబ్బును కూడా తను చెల్లిస్తాను అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఎక్కడెక్కడో పోయి ఇతర దేశాలన్నీ తిరిగి అదిగో 5 లక్షల కోట్లు వస్తున్నాయి, ఇదిగో 10 లక్షల కోట్లు వస్తున్నాయి అని ఒక మసిపూసి మారేడుకాయ చేసి ఒక బూచిలాగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఓబీసీలకి కావాల్సినటువంటి వాటా ఏది ఇవ్వకుండా, అది తేల్చకుండా ఎలాంటి భూసేకరణ చేయకూడదు అనేది ఈ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక పిచ్చి ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. భూసేకరణ చేసిన తర్వాత భూమి రిస్ట్రిక్ట్ టు ది గవర్నమెంట్. ఉన్న వారం రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మనల్ని తిరిగి ఇవ్వటానికి వీల్లేదు అనేది. అంటే ఒక కుట్రతోటి చేసేటటువంటి భూసేకరణ ఆ యొక్క పర్పస్ సర్వ్ కానప్పుడు ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచి అయితే భూమి సేకరించారో తిరిగి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండేది. కాబట్టి ఈ సందర్భంగా ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఆ యొక్క భూమిని మళ్ళా తిరిగి ఇవ్వటానికి వీల్లేదు. అంటే రాజకీయంలో నీతి ఎంత ఉన్నది, రాజకీయ నాయకులకి ఎంత నీతి ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు పవర్ అనేది డబ్బుతోటి కొనుక్కుంటున్నారు. ఈ డబ్బుతోటి కొనుక్కునేటటువంటి ఈ పవర్ కి కొంతమంది పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఏ పర్పస్ కోసమైతే ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పర్పస్ కోసమైతే భూసేకరణకి భూమి తీసుకున్నారో దాంట్లో మీరు ఇండస్ట్రియల్ పర్పస్ గా తీసుకున్నట్లయితే కంపల్సరీ ఓబీసీల యొక్క వాటా ఎంత అని మేము తెగించి అడగటానికి సిద్ధమయ్యాం. మేము తెగిస్తాము కూడా. ఎందుకంటే ఇవాళ ఉద్యోగ కల్పన చేయకపోగా ఈ యొక్క కాంటింజెన్సీస్, అదే రకంగా ఈ వేరే అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఎక్కువైపోతున్నాయి. ఒక తుచ్చమైనటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళు దాచుకున్నటువంటి ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి పైసలు కూడా ఇవ్వలేనటువంటి చెత్త ప్రభుత్వం అయిపోయింది. గాంధీ విగ్రహానికి 30,000 కోట్లు 10,000 కోట్లు పెడతామంటున్నారు. 10,000 కోట్ల రూపాయలు ఒక గాంధీ విగ్రహానికి పెడితే గాంధీని చంపిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో గాడ్సే విగ్రహాలని మేము పెడతాం. దీనికి మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది మీరు ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ గా మీరు ఎక్విజేషన్ చేసి ప్రభుత్వ ధనాన్ని మొత్తం కూడా మీ యొక్క తాబేదారులకి, మీ యొక్క కమిషన్ల కోసము, మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసము ఏదైతే చేస్తున్నారో, మూసీ సుందరీకరణ పేరుతోటి, గాంధీ టెర్మినల్ పేరుతోటి, లేదా వేరు రకాలుగా చేసేటటువంటి రైస్ హబ్ అని, ఎలక్ట్రానిక్ హబ్ అని, అదే రకంగా ఇండస్ట్రియల్ హబ్ అని ఏ రకంగా అయితే చేసుకుంటున్నారో అవన్నీ కూడా దొంగ హబ్బులు. ఈ హబ్బులన్నిటికి కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్విధంగా ప్రశ్నిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.
మీరు మూసి సుందరీకరణ పేరుతో కొన్ని వేల ఎకరాలు సేకరించేదాన్ని అదే రకంగా గాంధీ విగ్రహం పెట్టడం అనే దానికి ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు సరిపోద్ది. గాంధీ విగ్రహం ఎంత 4 ఎకరాల మందం తోటి పెడతారా? మీరు కానీ అది చేస్తే మేము గాడ్సే విగ్రహాలు ముందుకు పోతాం. ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను. ఈ ప్రధానమైనటువంటి బూడి రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు చేసేటటువంటి నిరాహార దీక్షలో మేము సంయుక్తంగా ఉమ్మడిగా ప్రతి ఒక్కళ్ళు ఈ తెలంగాణలో బలోపేతంగా ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి మరియు యువజన సంఘాలతోటి మరియు ప్రతి ఒక్క కుల సంఘాలతోటి ప్రధానంగా ఇప్పటికే మాకు ఒక 10 కుల సంఘాలు మాకు మద్దతు తెలపడం జరిగింది. యాదవ్ గాని, గౌడ, పద్మశాలి మరియు ఈ ఒడ్డెర, ఎస్సీలో మాల, మాదిగ, అదే రకంగా రజక, ఇలాంటి 10 ముఖ్యమైనటువంటి కుల సంఘాలు మొత్తం కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. ఈ కుల సంఘాల నాయకులందరితోటి కూడా మేము వెళ్తున్నాం. ఈ కుల సంఘాల నాయకులందరూ కూడా ప్రధాన లక్ష్యం ఏంటి అనంటే ఇల్లీగల్ గా చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండని అరికట్టడం, అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయటమే మా యొక్క లక్ష్యంగా ఉంటుంది. ఈ భారతదేశంలో ఎప్పటి నుంచో కారణం ఏంటి అనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఉద్యమాలు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయాయి. బీసీ ఉద్యమాలు ఎలా ఉన్నాయి, ఏ నాయకులు ఏ రకంగా ఏ పార్టీతోటి ములాఖత్ అయ్యి ఏ రకంగా చేస్తున్నారు అన్న విషయం మీకు తెలుసు. కానీ మా బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన దాన్ని ప్రజా సంఘాల అందరూ కూడా గౌరవించాల్సినటువంటిది, మద్దతు తెలపవలసిందిగా కోరుతూ, మేము తెలంగాణలో చేసేటటువంటి ప్రధానమైనటువంటి దీనికి మద్దతు కూడగట్టేటటువంటి ఒక కార్యక్రమానికి మీ అందరి సహకారం కూడా కావాలని, ముఖ్యంగా మీ యొక్క మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా కావాలని కోరుతూ సవినయంగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మేకల వివేక్ యాదవ్. నేను భారతీయ యువజన పార్టీ పిఎస్సి కమిటీ మెంబర్ ని. ఫిబ్రవరి 22న జరిగిన బీసీ సింహ గర్జనపై 5 డిమాండ్లు ఏదైతే ఏపీ ప్రభుత్వానికి బోడే రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లు అయితే ప్రకటించారో అవి ఈ మార్చ్ 31 దాకా గడువు అయిపోయిందండి. సో ఆ దీక్షకు సంబంధించి బీసీల హక్కుల కోసం పోరాటం నేపథ్యంలో బోడే రామచంద్ర గారు ఏప్రిల్ 11 నుంచి బీసీ ధర్మ దీక్ష పేరుతో అమరణ నిరాహార దీక్ష చేపడం జరుగుతుందండి. ఇది ఒక చరిత్రలో ఒక మంచి అడుగుగా నిలుస్తుందండి. అదే విధంగా దీని వెనుక ఉన్న ముఖ్య డిమాండ్ ఏమంటే రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయింపు, అదేవిధంగా బీసీలకు 44% రిజర్వేషన్ గురించి, అదేవిధంగా సమగ్ర కుల గణన కావాలి, అదేవిధంగా బీసీలకు కులాల కార్పొరేషన్ నిధుల గురించి ఈ డిమాండ్లను పెట్టడం జరిగిందండి. ఇది కేవలం ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం కాదండి, ప్రజల్లో మార్పు తేవాలి. అదే విధంగా మన ఈ రోజు వరకు బీసీలకు జరుగుతున్న అన్యాయము ఏదైతే ఉందో అవన్నీ బీసీల గురించి పోరాడుతుందండి రామచంద్ర యాదవ్ గారు, బీసీవై పార్టీ. అదే విధంగా బీసీ ఎలా అయితే తెలంగాణ తెచ్చుకున్నాం, అదే బీసీలకు కూడా 40 to 44% రిజర్వేషన్ కూడా అది కేవలం భారతీయ యువజన పార్టీతోని రామచంద్ర యాదవ్ గారితోనే మేము తెచ్చుకుంటామండి. ఖచ్చితంగా ఈ రోజు మేము చెప్పడం ఒకటే అండి, రాబోయే రోజుల్లో కూడా బీసీకి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా బీసీవై పార్టీ ఖచ్చితంగా అన్ని ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 300 డివిజన్ల సంబంధించి క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారండి. దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము జిహెచ్ఎంసీ చాలా గట్టి పోటీ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు దీక్ష నడుస్తూనే ఉంటుంది. అదే సందర్భంలో మేము ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా గట్టి పోటీ ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దీనికి మెయిన్ గా ముఖ్యంగా మహిళలు, మన యువత అండ్ విద్యావతులు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు ఉన్నా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే రండి, మాతో పాటు మీరు నడవండి. ఈ బీసీవై పార్టీని గట్టి పోటీ ఇస్తామని 300 డివిజన్స్ లోని గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో రామచంద్ర యాదవ్ గారికి ఒక ఆంధ్రనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు ఒక 2 కళ్ళ లాంటివి.
సో ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం జరుగుతుంది కాబట్టి అక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. సో ఈ దీక్ష కార్యక్రమం తర్వాత తెలంగాణలో కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యమం ఈ బీసీ ఉద్యమం జరుగుతుంది. బూడే రామచంద్రరావు గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఉద్యమకారుడు. బీసీల కోసము 5-6 సంవత్సరాల నుంచి అలుపేరు పోరాటం చేస్తూ బీసీలకి రాజ్యాధికారం కావాలని పరితపిస్తున్న వ్యక్తి మన బూడే రామచంద్ర యాదవ్ గారు. సో ఇక్కడ తెలంగాణలో ఇందాక మన జిహెచ్ఎంసీ కన్వీనర్ తేజు కుమార్ గారు చెప్పినట్లుగా తెలంగాణలో కూడా మొదట జిహెచ్ఎంసీలో వచ్చే ఎన్నికల్లో 3 కార్పొరేషన్లో మల్కాజ్గిరి, సైబరాబాద్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లో అన్ని 300 డివిజన్లో మా అభ్యర్థులను నిలబెట్టబోతున్నాం. సో ఇందుకోసము అన్ని వర్గాల ప్రజల నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఆహ్వానం చేస్తూ ఎవరైతే రాజకీయంగా నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారో, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారో భారత చైతన్య పార్టీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతుంది. ఇందులో మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే ఈ పార్టీలకు వచ్చి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేసే అవకాశము తీసుకోవాలని చెప్పి మనవి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత, ఈ బీసీ ధర్మదీక్ష కార్యక్రమం తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అది త్వరలో మీకు తెలియజేస్తాము. ఈ బీసీ ధర్మదీక్ష కార్యక్రమానికి ఈ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉన్న తెలంగాణ నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇక తెలంగాణనే కాదు, దక్షిణ భారతదేశం కాదు, మన ఇండియా మొత్తం ఎంపీలు కావచ్చు, రాజ్యసభ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కాల్ చేసి అన్నకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మనకు బీసీ రక్షణ చట్టం కావాలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే లిమిటెడ్ కాదు. దేశంలో ఉన్న ప్రతి బీసీలు అంటే ప్రతి ఒక్కరు, బహుజనులు, వెనకబడి ఉన్న ప్రతి వర్గాలు బీసీ రక్షణ చట్టం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కులగణన, సమగ్ర కులగణన చేపట్టాలి. మనమెంతో మనకంత కావాలి. ఫస్ట్ మనం కులగణన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీసీ కార్పొరేషన్స్ నామకేవాసులుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా అట్లా నామకేవాసి పోస్టులు ఇచ్చి వాళ్ళు టైం పాస్ చేయడం జరుగుతుంది. సో ప్రధానమైన డిమాండ్ బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలి, ఆ నిధులు ఖర్చు చేయాలి. ఇది మన ప్రధానమైన డిమాండ్. సో దయచేసి మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేసేది అంటే ఈ ధర్మదీక్ష కార్యక్రమం, బీసీ ధర్మదీక్ష కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఈ నెల 11వ తారీఖున విజయవాడలో మంగళగిరిలో పార్టీ ఆఫీస్ దగ్గర, దయచేసి మీడియా మిత్రులకు మనవి ఏంటంటే ఈ ఒక్క వార్తను బాగా స్ప్రెడ్ చేయండి. సో ఇది మనందరి కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం ఎవరు చేయని సాహసం అన్న చేస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి అవేర్నెస్ క్రియేట్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కుక్కడిపల్లి పటాన్చెరులో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో గట్టిగా పోటీ ఇస్తాం. ఎందుకంటే అక్క నాకు బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి పటాన్చెరు, కుక్కడిపల్లి ఈ ఏరియాలో అక్కకు నేను ముందు కూడా మాట ఇచ్చి ఉన్నా. ఖచ్చితంగా ఎన్ని స్థానాలు అయితే పోటీ చేస్తున్నామో అన్ని స్థానాల్లో జిహెచ్ఎంసీలో నేను అభ్యర్థులను అక్కకు గెలిపించుకొని తీసుకొస్తానని కోరుతున్నాను. విలేకరుల సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భారతీయ చైతన్య పార్టీ పిఎస్సి అండ్ జిహెచ్ఎంసీ కన్వీనర్స్ గారికి, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విలేకరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.